నమస్తే. ఏదైతే మనం చేవేళ్ల బస్ ఘటన జరిగిందో ఎగ్జాక్ట్‌గా అదే ప్లేస్‌లో ఉన్నాం. ఈ ప్లేస్ అంతా కూడాను పోలీసుల ఆధ్వర్యంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతా ఉంది. సో చూద్దాం. దాదాపుగా 19 మంది ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన అయితే ఎక్కడైతే ఆ ఘటన జరిగిందో అదే ఘటనలో మనం చూస్తున్నాం. సో ఇక్కడ బస్ శకలాలు కానీ లారీకి సంబంధించిన శకలాలు కానీ ఇవన్నీ ఏరియా అంతాను పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇద్దరు డ్రైవర్లు, అటు లారీ డ్రైవర్ కానీ ఇటు బస్ డ్రైవర్ కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు మిగిలిలేదు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ నిజంగా వాళ్ళిద్దరిలో ఎవరైనా మిగిలి ఉంటే అసలు ఘటన ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కూడా ప్రాథమిక దర్యాప్తులో చెప్పడం జరిగింది. సో చూస్తున్నాం ఈ బస్కి కానీ లేదంటే లారీకి సంబంధించిన ఏవైతే శకలాలు ఉన్నాయో అవన్నీ కూడాను పార్ట్స్ పగిలిపోయిన పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇదంతా ఈ బస్కి సంబంధించి సో ఈ పార్ట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. దాదాపుగా 19 మంది దుర్మరణం పాలవడం అనేది ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతున్నాయో చుట్టుపక్కల ప్రాంతాలు అన్నింటిలో కూడాను ప్రజలు చాలా భయాందోళనకు గురైన పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడాను సింగిల్ రోడ్డే, అంటే బస్సులు రావడం కానీ వెహికల్స్ రావడం కానీ వెళ్ళడం, ఇటు తాండూరు నుంచి హైదరాబాద్ కానీ హైదరాబాద్ నుంచి తాండూరు కానీ ఒక్కటే రోడ్డు మీద వస్తాయి వెహికల్స్ అన్ని కూడా. ఎందుకంటే మధ్యలో ఈవెన్ డివైడర్ కూడా లేని పరిస్థితి, అంతా కూడా సింగిల్ రోడ్డే అనమాట. దాదాపుగా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. ఎందుకంటే అక్కడక్కడ మలుపులు కానీ ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ మనం చూస్తున్నాం చాలా దూరంలో ఏదైతే అక్కడ మనకి చిన్న గుంటలా కనిపిస్తుంది, వాటర్ ఇప్పుడు ఫిల్ అయి ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్న కారు దగ్గరలో వాటర్ ఫిల్ అయిన ఏరియా ఏదైతే ఉందో ఆ గుంటని రోడ్డు అక్కడ పగిలిపోయింది కాబట్టి గుంటల బండి కాబట్టి దాన్ని స్కిప్ చేయడం కోసం అని చెప్పేసి ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో ఆ లారీ డ్రైవర్ స్కిప్ చేయడం కోసం అని చెప్పేసి కొంత రైట్కి రావడంతో రైట్ సైడ్ నుంచి అంటే తాండూరు నుంచి ఏదైతే బస్ వస్తుందో దాదాపుగా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని ఎక్కించుకొని ఆ బస్సు వస్తుంది. ఆ బస్సుని డైరెక్ట్గా ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకు బస్సు వెళ్తుంది, ఆ బస్సు చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో అటు నుంచి వచ్చే లారీ, ఈ బస్సు ప్లేస్లో ఉన్న బస్సుని అటు నుంచి వచ్చే లారీ ఢీకొట్టింది అనమాట. సో ఆ గుంట ఏదైతే ఉందో రోడ్డు అక్కడ పగిలిపోయి ఉన్న గుంట ఏదైతే ఉందో దాన్ని కొంత స్కిప్ చేయడం కోసం అని చెప్పేసి లారీ డ్రైవరు రావడం జరిగింది. దాదాపు అప్పటికి 19 మంది ఈ యొక్క ఘటనలో మరణించినట్లయితే మనకు అందుతున్న సమాచారం. ముఖ్యంగా నిన్ననే 18 మందికి సంబంధించిన అంత్యక్రియలను పూర్తయినాయి. ఈ రోజు మరొకరిని కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులకి అప్పచెప్పినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అంటే ఇక్కడ అనేకమైన ఘటనలు ఉన్నాయి. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు. అట్లాగే ఒకే ఇంట్లో 3 అక్కా చెల్లెలు చనిపోయిన ఇన్సిడెంట్ కూడా ఉంది. అంటే పెరికపల్లికి సంబంధించి కుటుంబాల పరిస్థితి ఏంటి, నిన్న మొన్నటి వరకు వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు, ఒక ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా గడిపారు, పెళ్లి సందడిలో గడిపారు ఆ 3 అక్కా చెల్లెలు. కానీ తెల్లవారుజామున బయలుదేరి మరికొద్ది సమయంలోనే హైదరాబాద్ చేరుకుంటారు అనుకుంటే తరుణంలోనే ఈ యొక్క దుర్ఘటన జరగడంతో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.